హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఖుషి రాక్స్ 21. ఈరోజు అయితే మేమైతే బయటకు వెళ్ళాం కదండి. అక్కడైతే యూట్యూబర్ని కలిసామని చెప్పాం కదా. ఇంతకీ ఎవరో ఆ యూట్యూబర్ అనుకుంటున్నారా? యూట్యూబర్ ఎవరో తెలుసుకోవాలంటే ఫుల్ వ్లాగ్ అయితే చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేమైతే మీ సేవ ఆఫీస్కి వెళ్ళామండి. ఎక్కడ కొనుడే పోయేటప్పుడు కొందాం. ఇక్కడైతే ఖుషి పాప అయితే కోతి చేస్తుంది, అసలు మామూలుగా అల్లరి చేయట్లేదు. అక్కడ కూర్చోడానికి అయితే ప్లేస్ కూడా లేదండి. మేమైతే నిల్చొనే ఉన్నాము. మా వదిన అయితే వాళ్ళకైతే డీటెయిల్స్ అన్నీ చెప్పిందనమాట, చెప్తూ ఉన్నది. యాక్చువల్గా మా సోనియాకి అయితే మేము శిశిర అనే నేమ్ అయితే ఫైనల్ చేసుకున్నామండి. తన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఇప్పుడు అదే రాపిస్తున్నాం. ఇక్కడైతే అల్లరి చేస్తుందని చెప్పేసి నేను బయటికి తీసుకొచ్చాను. చూడండి ఎంత సైలెంట్గా ఉందో. అక్కడ గ్యాగుల్ గ్లాసెస్ తోటి అయితే మంచిగా ఆడుకుంటుంది. దాన్ని నవ్వు చూస్తే మాత్రం అసలు భలే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది కదా, క్యూట్గా. ఖుషి అయితే ఇక ఎప్పుడు నన్ను అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, మమ్మీ ఇది కొని అది కొని అని చెప్పేసి. అందుకే తనని అయితే ఇప్పుడు నేను పక్కన ఉన్న షాప్కి అయితే తీసుకెళ్ళాను. బయటికి వెళ్ళినామంటే చాలండి, నా బిడ్డ అయితే లంచం అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ లంచం ఇవ్వాల్సింది తనకి. ఒకవేళ ఇంటి దగ్గర వేసినా లంచమే కావాలి, బయటికి తీసుకెళ్ళినా లంచమే కావాలన్నమాట. అందుకని ఇక అరుణ్ ఐస్ క్రీమ్స్కి అయితే తీసుకొచ్చాను. తనైతే చాలా అంటే చాలా ఐస్ క్రీమ్స్ కావాలని చెప్పేసి అంటుంది. నేను మాత్రం ఏం కొనియ్యను, పిసినారు దాన్ని కాబట్టి ఒకటైతే కొనిచ్చాను. తీసుకోండి. బిల్లు పే చేసి అయితే మేము మళ్ళీ మీసేవ ఆఫీస్కి అయితే వెళ్ళామండి. అక్కడ వాళ్ళు అయితే స్లిప్ ఇవ్వలేదన్నమాట. సోను ఏ చూడు, ఏ ఇచ్చుడు, మంచిగా తిన్నావు కదా ఐస్ క్రీమ్. తిను సోను. ఇప్పుడైతే మా బెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తనకైతే సడన్ సర్ప్రైజ్. ఇప్పుడు మేమైతే సడన్గా వెళ్తున్నాం, మరి తను ఎలా రియాక్ట్ అవుతుందో. మీ సేవ పైనే ఉంటుందండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. యాక్చువల్గా తనైతే మా ఫ్రెండ్ కాదు, కొలీగ్ అన్నమాట. మేమిద్దరం ఒకే స్కూల్లో వర్క్ చేసాము లాస్ట్ 2 years బ్యాక్ అన్నమాట. ఇప్పుడైతే తను మానేసి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేస్తుందండి. తను కూడా ఒక యూట్యూబరే. ఇక్కడైతే తనైతే కెమెరా ఆఫ్ చేసేసిందండి ఫస్ట్. తర్వాత మళ్ళీ హగ్ చేసుకుంది, నేను వ్లాగ్స్ చేస్తున్నా అని చెప్పేసరికి. తనకైతే తెలియదు అన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేశానని. ఇప్పుడే చెప్పాను అన్నమాట తనకి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళామండి. చాలామంది రిలేటివ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారంట. నేను సడన్గా వెళ్ళేసరికి తనకి ఇంకేం అర్థం కాలేదు. మేమైతే చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేదండి ఇంతకుముందు, అంటే ఇప్పుడు కూడా అనుకోండి. కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది మాకైతే. ఇక్కడైతే తను అందరికీ వాటర్ ఇస్తుంది. ఈమెయితే మా వదిన అని చెప్పేసి తనకి ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళిద్దరు కూడా బాగా కలిసిపోయారు. ఇక్కడ మా పిల్లల రచ్చ అయితే మామూలు చేయట్లేరండి అసలు. వాటర్ కోసం కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు. మా వదిన పాప మా ఖుషి ఒక దగ్గర ఉన్నట్టే ఫుల్ అల్లరి చేస్తారండి. తనకేది కావాలంటే ఈమె కావాలంటది, ఆమెకి ఏమైనా ఇస్తే ఈమె కావాలంటది. అట్లా చేస్తారు. ఇంకా మొత్తం ఇల్లంతా నాదే అన్నట్టు మొత్తం ఆ రూమ్కి ఈ రూమ్కి తిరుగుతూ ఉన్నది. మా సోనియా అయితే అసలు భలే చేస్తుందండి. ఏడుస్తుందేమో, ఒక దగ్గర సైలెంట్గా కూర్చొని ఉంటుందేమో అనుకున్నాం, కానీ వామ్మో రచ్చ చేసి పడేసిళ్ళు. అల్లరి అసలు. వాటర్ పడేయడం ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి. ఇక పిల్లలంటే అంతే కదా అండి. అసలు నాకైతే భలే అనిపించింది అసలు. ఫస్ట్ టైం అన్నమాట వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం మా వదిన వాళ్ళని. ఇక్కడైతే మేమిద్దరం అయితే చాలా అంటే చాలా డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట యూట్యూబ్ గురించి. తన జర్నీ నా జర్నీ అనేది. అంటే మేమైతే ఈ మధ్యనే చేసామన్నమాట యూట్యూబ్ స్టార్ట్.
ఇక్కడ ఖుషి పాప చూడండి మ్యాజిక్ స్లేట్ ఉంటే దాన్ని తీసేసుకొని దాని మీద అయితే ఏమో రాస్తూ ఉన్నది. ఇక ఈ సోనియా మాత్రం అసలు ఆ గ్లాస్ అనేదే వదిలిపెట్టట్లేదు. అసలు నీళ్ళు ఎక్కడైనా తాగిందో లేదో అన్నట్టు వేసిందనమాట. ఇందాకనే కదండి అసలు ఐస్ క్రీమ్ తిన్నది, అయినా కానీ చూడండి వాటర్ గ్లాసుని మాత్రం వదిలిపెట్టట్లేదు. ఇదేమో మ్యాజిక్ స్లేట్ని వదిలిపెట్టట్లేదు. ఇంకా ఇంత కోతి వేస్తూ ఉన్నారనమాట. మమ్మల్ని చూసి అయితే వాళ్ళ పిల్లలు అసలే రావట్లేరండి. వాళ్ళైతే టీవీ రూమ్ ఉంటుంది, ఆ రూముల్లోనే ఉన్నారు. మేమైతే మేమైతే అసలు ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో, ఎన్ని మాట్లాడుకున్నామో అండి. 2 ఇయర్స్లో చెప్పుకోలేని మాటలన్నీ ఆ రోజు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము అనమాట. చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఈ 2 ఇయర్స్ గ్యాప్ని మాత్రం హాఫ్ డే కూడా కాదు, హాఫ్ అన్ అవర్లో మేమైతే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం కావచ్చు మేబీ. ఇక్కడైతే చూడండి పిల్లలైతే అసలు మా పిల్లలైతే మహా కోతులండి. వాళ్ళకి కొత్త పాత అంటూ ఏమీ లేదన్నమాట. చాలా న్యాచురల్గా ఉండే పిల్లలు అనమాట వీళ్ళు. ఎక్కడ పోయినా కానీ అస్సలు సిగ్గుపడరు, అస్సలు భయపడరు అన్నమాట. మా మమ్మీలు ఉన్నారని ధైర్యమో ఏమో మరి. మా ఖుషి పాప అయితే అసలు మామూలుగా రాయట్లేదండి. ఇంటికాడ రాయమంటే ఎప్పుడు రాయకపోయేది, మ్యాజిక్ స్లేట్ ఉండే కానీ ఆ మ్యాజిక్ స్లేట్ కాస్త పోయినాక ఇప్పుడు మళ్ళీ మ్యాజిక్ స్లేట్ కావాలని చెప్పేసి అంటుంది. మాది మాత్రం ఇక్కడైతే ఇంకా మేమైతే యూట్యూబ్ జర్నీస్ గురించి నవ్వుకుంటున్నామండి ఒకరినొకరు. అసలు చాలా అంటే చాలాసేపు మంచిగా అనిపించింది అసలు. అప్పుడప్పుడు నిజంగా పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకెళ్ళాలి కావచ్చండి. మా ముచ్చట్లలో మేముంటే అసలు వీళ్ళ గోళ్ళ చూడండి, ఎవడి గోళ్ళ వాడిది అన్నట్టున్నది ఇక్కడ అయితే. మా ఖుషి అయితే దానికన్నా చిన్న పిల్ల అని అస్సలు కనకరించి చెప్తుంది. ఇది పెద్ద కక్షపోతుంది, చిన్నపిల్లని అస్సలు ఆడలేదు. ఇది చాలా బ్యాడ్ చేస్తుంది. ఏంటిది ఖుషి చెప్పు, అది కావాలా? దీన్ని ఏమంటారు? మ్యాజిక్ స్లేట్ కావాలా? ఎందుకు మళ్ళీ ఇది ఏం చేస్తుంది? ఇంతటి రాసుకుంటారా? డ్రాయింగ్స్ ఏది రాయి ఒకసారి. నీ పేరు రాయి. నీ పేరు రాయి, ఖుషి అని రాయి. రేషన్ కార్డు ఆర్డర్ చేయించుకోలేవా? సూపర్. ఒకసారి చూపి యూట్యూబర్స్ కి. ఏం కదలే, మంచిగా ఉంది. హాయ్ అందరికి, ఈమైతే మా ఫ్రెండ్ అండి రవలి. ఫ్రెండ్ కాదు, కొలీగ్. యాక్చువల్గా స్కూల్లో వర్క్ చేసినప్పుడు తను నేనైతే ఒకే స్కూల్లో వర్క్ చేశాము. హాయ్ చెప్పు రవలి. హాయ్ హాయ్ అందరికీ హాయ్. నేను కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసింది. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. రవలి స్టైల్స్ కదా, రవలి స్టైల్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయినా అందరూ పెద్ద యూట్యూబర్స్కే లైక్ చేస్తారని చిన్న యూట్యూబర్స్కి అయితే చెయ్యరు కదండి. నిజమే కదా ఈ మాట. అయితే మాకైతే అదే అనిపిస్తుంది. చూడాలి, ట్రై చేయాలి, ఇప్పుడే కదా స్టార్ట్ చేసామని చెప్పేసి ఇద్దరం ఒకరినొకరం అయితే ధైర్యం చెప్పుకున్నాం అనమాట. అది ధైర్యం కాదనుకుంటా, సపోర్ట్ చేసుకున్నాం అనమాట ఇద్దరం ఒకరికొకరం. మా పిల్లలు అయితే వాళ్ళ ఆటల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే ఇక సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయితే వచ్చేసిందండి. ఉన్న కాసేపు అయినా కానీ చాలా అంటే చాలా బాగా అనిపించేసింది అనమాట. తనతో ఉంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో కొంచెం రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మా జోక్స్కి అయితే కొంచెం బ్రేక్స్ పడ్డాయని అనుకోవచ్చు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.